సినిమా ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్ కి? చెప్పండి ఎలా అనిపించింది? తిరిగిపోయింది. స్టోరీ ఎలా అనిపించింది? సూపర్ అంటే Extraordinary. చూసారు కదా ప్లాన్ ఏంటి? నువ్వే చెప్పు. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సూపర్. జై బాలయ్య. ఎలా అనిపించింది? నందమూరి అఖండ తాండవం సూపర్ చాలా బాగుంది. ఫస్ట్ దేశం గురించి ఇప్పుడు అఖండ వచ్చాడు, చాలా బాగుంది. ఇంటర్వల్ బ్యాక్ ఎలా అనిపించింది? ఇతరులకి అఖండతో అదిరిపోయింది సినిమా. అంటే అఖండ 1 అనేది పాప గురించి తీశారు, అఖండ 2 సనాతన ధర్మం ఇది దేశం కుంభమేళ దేశం గురించి చాలా బాగుంది. బాలయ్య గారి గెటప్ ఎలా అనిపించింది? అఖండ గెటప్ మాత్రం అదిరిపోయింది. అలాగే డైరెక్షన్ అండి, బోయపాటి డైరెక్షన్. వైపాటి డైరెక్షన్ ఇంకా తిరిగిలేదు. ఇంకో హిట్, 4వ హిట్, బ్లాక్ బస్టర్ అంటే మామూలుగా హిట్ కాదండి. ఇప్పుడు నెంబర్ 1. అంటే పోస్ట్ పోన్ ఇప్పుడు రిలీజ్ అయింది కదా, హ్యాపీనా? ఇంకా బాలయ్య సింహం 4 అడుగులు వెనకేసిందంటే ఇంకా విజృంభణే. చెప్పండి భయ్యా, ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది భయ్యా? సినిమా సూపర్. జై బాలయ్య. జై బాలయ్య. ఇప్పుడే చెప్పండి సినిమా ఎలా అనిపించింది? బాగుంది, చాలా అంటే బాగుంది, అంటే స్టోరీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మన హిందుత్వాన్ని కాపాడుతుంది, సనాతన ధర్మం. అంటే ఈ మధ్య బాగా ఇండియాలో మన సనాతన ధర్మం గురించి బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో దానికి సంబంధించి ఏమన్నా యాడ్ చేశారా? పూర్తిగా న్యాయం చేస్తుంది పిక్చర్. అలా చెప్పండి సినిమా ఎలా ఉంది? బాగానే ఉంది. అండ్ ఇంటర్వల్ సీన్ చాలా బాగుంది, హైలైట్గా ఉంది. అండ్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో ఇంటర్వల్ సీన్ చాలా బాగుంది. జార్జియాలో తీశారు ఇంటర్వల్ సీన్, జార్జియాలో తీసి చాలా బాగుంది. అంటే అఖండ 1 అనేది పాప గురించి తీశారు, సో అలాగే ఇది అఖండ 2 అసలు దేని సనాతన ధర్మం అన్నారు. అలాగే మామూలు జనరల్ టాపిక్, ఇంటర్వల్ సీన్ వచ్చేసరికి శివుడికి లింక్ పెట్టారు, దేవుడికే లింక్ పెట్టారు. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే అఖండ 1లో బాలయ్యని చూశారు కదా, సో ఇప్పుడు ఈ గెటప్లో ఎలా అనిపించింది? అంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అండ్ కొంచెం ఏజ్డ్గా చూపించాడు, దానికి కంటిన్యూగా చూపించాడు. మంచి హిట్ పడుతుంది. గ్యారెంటీ. అంటే ఇంటర్వల్ సీన్ దేవుడికి లింక్ పెట్టాడు. అలా చెప్పండి సినిమా ఎలా అనిపించింది?